అందరికీ మల్కాజ్గిరి జాతర దగ్గరికి వెళ్ళాను. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. ఇంకా మొత్తం ఒక జాతర వైబ్ మొత్తం ఉంది మల్కాజ్గిరి మొత్తం. ఇంకా అక్కడ బొమ్మలు, ఫ్రూట్స్, ఇంకా ఏమంటారు తినడానికి ఫుడ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. ఒక జాతర వైబ్ చాలా బాగుంది. ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇంకా ఇక్కడ మనం పలహారం బండి దగ్గర దర్శనం చేసుకుందామని పలహారం బండి దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ చూడండి పోతురాజు ఎలా కొడుతుండో కొరడా దెబ్బలు చూడనికనే భయమేస్తుంది. అందుకని కొంచెం దూరంగా ఉండి వీడియో తీస్తున్నా. ఆయన బ్యాక్ సైడ్ ఒక పెయింట్ చూడండి మంచిగా వేసిండ్రు. అది కూడా ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. ఆయన బిహేవియర్కి తగ్గట్టే ఆ పెయింట్ కూడా ఉంది. అంత ఘోరంగా కొడుతుండు. ఆడ బాయ్సే ఉన్నారు కాబట్టి ఓకే. ఇంకా ఇది మొత్తం చూసేసుకొని ఇంకా దేవత దగ్గరికి వెళ్దాం. ముందర దేవత ఉందని ఇంకా ముందరికి నడుచుకుంటూ దేవత దగ్గరికి వెళ్ళాం. దేవత దర్శనం మాత్రం మంచిగా అయ్యింది. ఇంకా దేవతని కూడా చాలా మంచిగా అలంకరించారు. మీరు కూడా చూడండి ఎంత మంచిగా అలంకరించారో కదా, అంత బాగుంది. అండ్ బస్ స్టాప్ దగ్గర దేవతని కూడా మంచిగా రెడీ చేసి పెట్టిండ్రు. ఇక్కడ మాత్రం చూడడానికి సూపర్ ఉంది. ఇంకా అలానే చూస్తుండిపోయినా ఇక్కడ ఫుడ్ కూడా ప్రసాదం కూడా ప్రొవైడ్ చేసిండ్రు. దాని తర్వాతకి ఇక్కడ కాళీమాత ఇంకా మిగతా అవతారాలన్నీ మంచిగా వేసి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదండి ఎంత బాగా చేస్తున్నారో. ఇంకా ఇలానే చాలాసేపు చూస్తూ ఉండిపోయినాం. వాళ్ళ గెటప్స్ కానీ వాళ్ళు చేసే డ్యాన్స్ కానీ అలానే చూస్తూ ఉండిపోయి ఇంకా మంచిగా అనిపించింది. ఇంకా కతిమ వీడియో కూడా చూడండి చాలా బాగుంది. ఇంకా ఇదంతా చూసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోతున్నామండి. అయినా సరే ఎంతమంది ఉన్నారో చూడండి. మేము 9:15 కలా రిటర్న్ అవుతున్నాం. అయినా కానీ చాలా రష్ ఉంది. ఇంకా రిటర్న్ వెళ్తుంటే మాకు ఇంకా మిడిల్లో చాలా పలహారం బండులు తీస్తున్నారు. అందులో ఇలా ఇదొకటి ఆగి చూస్తున్నాం. పోతురాజు డ్యాన్స్ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అందుకనే వీడియో తీసిన. ఇంకా తినని కూడా చూసుకొని ముందర దేవతని కూడా చూద్దాం, వీళ్ళు కూడా ఎలా రెడీ చేశారు దేవతని అని ముందటికి ఇక్కడ దేవతను చూడండి చాలా అంటే చాలా మంచిగా డెకరేట్ చేసిండ్రు. ఇంకా అక్కడ అప్పటికే ధూపం వేస్తున్నారు. ధూపంలో ఎంత మంచిగా అనిపిస్తుంది కదా దేవత, అంత మంచిగా ఉంది. నాకు కూడా కళ్ళు సరిపోలే, అంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాతకి మళ్ళీ ఇంకొక పలహారం బండి కూడా పోతుంది మేము వెళ్తున్నప్పుడు. అప్పుడే స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. అప్పుడే పోతురాజులు కూడా వస్తున్నారు. ఇంకా పలహారం బండి కూడా స్టార్ట్ అవ్వలేదు. తనకి పూనకం లెక్క వచ్చింది ఒక పోతురాజుకి. ఇంకా మేము అంత టైం వెయిట్ చేయలేం కాబట్టి జస్ట్ చూసేసి ఎమ్మటే వెళ్ళిపోయినాం. అది స్టార్ట్ కూడా అవుతలేదని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.